బీజేపీకి ఆరూరి గుడ్ బై అట. పార్టీ సభ్యత్వానికి రాజీనామా. బీఆర్ఎస్లో చేరేందుకు రంగం సిద్ధమట. అందరూ కలిసి బీఆర్ఎస్లోకి పోతున్నారు ఏంది? దాని పరిస్థితి పాపం అందులో ఉన్న నాయకుల పరిస్థితి ఘోరంగా ఉంది ఇప్పుడు పంచాయతీ. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తిరిగి సొంత గూటికి చేరబోతున్నారు. సోమవారం ఆయన బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ రాష్ట్ర నాయకత్వానికి లేఖ పంపారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఆరూరి వర్ధన్నపేట నుంచి 2014-2019లో బీఆర్ఎస్ తరపున అసెంబ్లీ బరిలో నిలిచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే మూడోసారి బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసిన ఆయన విశ్రాంత ఐపీఎస్ కేఆర్ నాగరాజ్ చేతిలో ఓటమి పాలయ్యారట. అనంతరం ఆయన బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే ఆయనకు ఆ పార్టీలో అనుకున్న స్థాయిలో పదవులు రాకపోవడంతో తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరబోతున్నట్లు తెలుస్తున్నది. కాగా ఆరూరి వెంట పార్టీ మారే నాయకులు ఎవరనే విషయంలో నియోజకవర్గంలో జోరు చర్చ జరుగుతుందట. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా అదే పెద్ద తేడా ఏం లేదు. బీజేపీలో ఉన్న బీఆర్ఎస్లో ఉన్నప్పుడు వీళ్ళు కూడా మునిగిపోయే పడవలాగా కనపడతా ఉంది. ఆ కాంగ్రెస్ పార్టీని గద్దె దించాలనే గాడికి ఇప్పుడు ఆ బీఆర్ఎస్ పార్టీని కూడా నమ్మే పరిస్థితి లేదు ప్రజలు. బీజేపీ ఎట్లాగా వాళ్ళు ఇక బీజేపీ అయితే కంప్లీట్గా వాళ్ళు వన్ సైడెడ్గా కంప్లీట్గా డిసైడ్ అయి ఉన్నారు వాళ్ళు. మనకి ఇక్కడ అసలు తెలంగాణ పొలిటికల్గా మనం ఏం అవసరం లేదు. మనం సైలెంట్గా మనం వెనక ఉందాం. ఇక జరిగేదో జరుగుతుంది, కళ్ళు మూసుకుందాం. ఇక అప్పుడప్పుడు ఆ బండి సంజయో లేకపోతే ఇంకొకళ్ళు ఈటల రాజేంద్ర లాంటి వాళ్ళు రఘునందన్ లాంటి వాళ్ళు మాట్లాడతారు తప్పితే ఇక మనం కంప్లీట్ కళ్ళు మూసుకుంటే నడుస్తుంది. పార్టీకి పనిచేసేటోళ్ళకి మనం ఏమి ఇవ్వద్దు. ₹1 ఉపయోగం లేదు పార్టీలకు పనిచేసేటోళ్ళకి. పార్టీని నిలబెడతారనే ఒక్కడికి కూడా ఉపయోగం లేకుండా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు చీకోటి ప్రవీణ్ లాంటి వాళ్ళు కావచ్చు, లేదా మాధవిలత లాంటి వాళ్ళు కావచ్చు ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళు పార్టీని అడ్డుపెట్టుకుని ఎన్నికలైనా కూడా అక్కడికి వెళ్ళి ప్రచారం చేసి వచ్చే సత్తా ఉంది వీళ్ళిద్దరికి. కానీ అలాంటి నాయకుల్ని ఇప్పటికి వచ్చి కనీసం బీజేపీ పార్టీ ఇప్పటికీ కూడా కనీసం వాళ్ళకు ఒక కీలక పదవులు ఇవ్వడమా, కీలక శాఖలను వాళ్ళకి బాధ్యతలు అప్పజెప్పడమా, ఎలక్షన్ టైంలో కీలక బాధ్యతలు అప్పజెప్పడమా లేదు. వీళ్ళని కేవలం ఓట్ బ్యాంక్ ప్రచారాలకు ఉపయోగించుకుని మళ్ళీ పక్కన పెడుతున్నారు. స్ట్రైట్ ఫార్వర్డ్గా నాయకులు చేస్తున్న కుట్ర ఇది కంప్లీట్గా. మరి అది కిషన్ రెడ్డే చేస్తుండా లేకపోతే ఇంకొకళ్ళు ఎవరైనా చేస్తున్నారా అనేది పక్కన పెడితే కేవలం నాయకులే ఇట్లాంటి వాళ్ళందరినీ పక్కన పెడతా ఉన్నారు. పార్టీకి ప్లస్ అవుతున్న వాళ్ళు ఎవరిని కూడా పార్టీ దగ్గర